హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఒక స్పెషల్ పవర్ఫుల్ ఎయిర్ కూలర్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నా చేతిలో బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కానీ ఈ వీడియోకి ఇన్ని లైక్స్ అన్ని లైక్స్ అని ఏం చెప్పాను, ఎందుకంటే 1 వీక్లో మనకి శివరాత్రి ఉంది కాబట్టి శివరాత్రి రోజు మన సబ్స్క్రైబర్స్ కింద కమెంట్స్ సెక్షన్లో కమెంట్స్ వేస్తారు కదా, అందులోంచి ఏదన్నా బెస్ట్ కమెంట్ని ర్యాండమ్గా పిక్ చేసేసి నా దగ్గర సోనీ WIC100 వైర్లెస్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఇవి ఇచ్చేస్తాను. అందుకే ఏం ఆలోచించకుండా ఫస్ట్ లైక్ కొట్టేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి, ఇంకా పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే నా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఇంకా ఇలాంటి గిఫ్ట్స్ అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు మనం ఈ పవర్ఫుల్ ఎయిర్ కూలర్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే సూపర్ హ్యూజ్ టవర్ ఎయిర్ కూలర్. మీరు ఒకవేళ పవర్ఫుల్ గేమింగ్ పీసీ అట్లా బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, AMD కానివ్వండి, ఇంటెల్ దేనికైనా కంపాటిబుల్ ఇది. మోడల్ i600 Pro ఇన్ఫినిటీ సిరీస్ది, ఆల్సై అనే బ్రాండ్ది. వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు, మనకు శాంపుల్ పంపించారు. ఈరోజు అన్బాక్స్ చేసి దాని బిల్డ్ క్వాలిటీ, లుక్స్, ఇంకా దాని పర్ఫార్మెన్స్, అంటే పీసీ బిల్డ్ చేసి కూడా మీకు డెమో గేమ్స్ ఆడి కూడా ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. వాళ్ళైతే ఇది ఎయిర్ కూలరే కానీ ఇది లిక్విడ్ AIO కూలర్ ఉంటుంది కదా, ఆ రేంజ్లో దీని పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పారు. ఇది అన్బాక్స్ చేయగానే ఒకటి యాక్సెసరీస్ బాక్స్ వచ్చింది. ఇందులో మీకు ఒకటి కోఆలా ఫ్యాన్, అంటే ఇది యాక్చువల్గా మెయిన్ ఫ్యాన్, ఇది దాని సైడ్కి ఫిక్స్ చేయాలి. ఇదేంటంటే మీకు బకిల్ ఫిట్టింగ్ సిస్టమ్ ఉంది. ఇది 2 ఎడిషన్స్లో అవైలబుల్ ఉంది. మన దగ్గర బ్లాక్ ఎడిషన్ వచ్చింది. మీకు ఒకవేళ వైట్ కలర్ ఫ్యాన్స్ తోటి కావాలంటే అట్లా కూడా దొరుకుతుంది, కానీ ఫ్యాన్స్లో RGB లైటింగ్ లేదు. ఫ్యాన్ క్వాలిటీ చాలా బాగుంది. దాని ఈ బకిల్స్ ఇట్లా పెట్టి మీరు సైడ్లో లాక్ చేయొచ్చు. ఇంకా దాని ఫ్యాన్ బ్లేడ్స్ అవి చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ హైయెస్ట్ క్వాలిటీ ఫ్యాన్ అది. యాక్చువల్గా PWM FDB ఫ్యాన్, అది హై పర్ఫార్మెన్స్ ఫ్యాన్ అది. ఇంకోటి థర్మల్ పేస్ట్ కూడా వచ్చింది. ఇది పెట్టడం మర్చిపోవద్దు, మీరు కంపల్సరీ ఏ పీసీ బిల్డ్ చేసినా ఫస్ట్ ప్రాసెసర్ మీద మీరు థర్మల్ పేస్ట్ పెట్టాలి. కొన్ని హీట్ సింక్ల పైన ఆల్రెడీ ప్రీ అప్లైడ్ వస్తుంది, అట్లా వచ్చినప్పుడు మీకు అవసరం లేదు. ఇంకా ఈ యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు ఇంటెల్, AMD, మీ కొత్త ప్రాసెసర్లు ఉన్నా కానీ ఇప్పుడు AMD AM4 AM5 అన్ని సాకెట్స్కి సపోర్ట్ చేస్తుంది. కొన్ని కేబుల్స్ ఇంకా బుషెస్ వచ్చినాయి. ఇంకా ఇంటెల్ మీకు 1851 సాకెట్ కొత్తది ఉంది కదా, దానికి కూడా సపోర్టెడ్ బ్రాకెట్స్ అవన్నీ అందులో ఉన్నాయి. మీకు అన్నిటికీ కంపాటబుల్ అది. మీరు కొత్త ప్రాసెసర్లు CPUలు తీసుకున్నా కానీ ఏమి ఇబ్బంది లేదు. ఒకటి స్క్రూ డ్రైవర్ కూడా వచ్చింది దాంట్లో, అంటే మీరు ఫిట్టింగ్ చేయడానికి ఫ్యాన్కి దానికి మంచి ఎక్కువ లెంత్ ఉన్న స్క్రూ డ్రైవర్, కానీ జబర్దస్త్ క్వాలిటీ స్క్రూ డ్రైవర్ వచ్చింది. ఇది ఫ్యాన్ ఫిట్ చేస్తే ఇట్లా కనపడుతుంది. ఈ సైడ్కి బకల్స్ ఉంటాయి కదా, అవి పెట్టి మీరు ప్రెస్ చేయాలి. ఇది డ్యువల్ ఫ్యాన్ డిజైన్. ఇక్కడ ఫ్యాన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో దానిపైన రాసుంది. ఇంకా ఇది మీ బక్కలు ఇట్లా మీరు ఓపెన్ చేసి ఫ్యాన్ రిమూవ్ చేయొచ్చు. ఎప్పుడన్నా క్లీనింగ్ చేసేది ఉంటే అది మీరు తీసి కూడా ఫిన్స్ అన్నీ క్లీన్ చేయొచ్చు. దాని అల్యూమినియం ఫిన్స్ చూస్తున్నారు కదా. ఇంకా సెంటర్లో కూడా దానికి ఒక ఫ్యాన్ ఉంది, మధ్యలో కూడా డ్యువల్ ఫ్యాన్ డిజైన్ కదా. ఇంకా పైన వచ్చేసి మీకు TFT LCD డిస్ప్లే ఉంది. ఇది 2.83 ఇంచెస్ డిస్ప్లే. ఈ డిస్ప్లేలో మీరు జిప్ ఫైల్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, CPU స్టాట్స్, GPU స్టాట్స్ అన్నీ పెట్టచ్చు. సెంటర్ ఫ్యాన్ కిందికి వెళ్ళి కనపడుతుంది మీకు. ఇక్కడ ఇది ఫిన్స్ అన్నీ చూస్తున్నారు కదా, 6 కాపర్ ట్యూబ్స్ ఉన్నాయి మధ్యలో. మీకు కంప్లీట్ ఆ 6 కాపర్ ట్యూబ్స్ కింది వరకు ఉండేసి మీకు కంప్లీట్ అది హీట్ డిసిపేట్ చేయడానికి కింద దాని బేస్ ప్లేట్ అది చూస్తున్నారు కదా, చాలా హై క్వాలిటీ కాపర్ బాటమ్ ఉండేసి మొత్తం హీట్ డిసిపేషన్. ఇది ఏంటంటే మీకు 300 వాట్ TDP వరకు మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే చాలా పవర్ఫుల్ గేమింగ్ పీసీలు బిల్డ్ చేసినా దానికి కూడా మీకు ఇది సరిపోతుంది, అట్లా ఉంది దాని డిజైన్. ఇక్కడ మీరు ఫ్యాన్ హెడర్ కనెక్టర్స్ అవన్నీ చూడొచ్చు. 2 ఫ్యాన్లకు 2 హెడర్ కనెక్టర్స్ ఉన్నాయి. ఇంకోటి ARGB కనెక్టర్ కూడా ఉంది. ఇంకా ఒకటి USB కనెక్టర్ ఉంది LCD డిస్ప్లేకి. ఆ ARGB కనెక్టర్ ఏమో పైన 2 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ కూడా మీకు ఆన్ చేసి చూపించేస్తా. అంటే జస్ట్ RGB లైటింగ్ తోటి అది మీరు కస్టమైజబుల్ సాఫ్ట్వేర్ వీళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మీరు కస్టమైజ్ చేయొచ్చు. ఇప్పుడు పీసీలో పెట్టేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో మీరు ఇక్కడ చూసి కమెంట్ సెక్షన్లో రాయండి. చూసారు కదా, జబర్దస్త్. కానీ మీరు ఇలాంటి ఫ్యాన్స్ కొనే ముందు మీ పీసీ కేస్ దానికి కంపాటబులా లేదా అది చూసుకోండి, ఎందుకంటే చాలా పెద్ద సైజు ఉంది. నార్మల్ చిన్న చిన్న పీసీ కేసులలో అయితే అసలు ఫిట్టే కాదు ఇది. దాని డిస్ప్లే చూస్తున్నారు కదా, బాగానే ఉంది, బ్రైట్నెస్ అది, దాని కలర్స్, కాంట్రాస్ట్ అది. అంటే IPS డిస్ప్లే అంత బ్రైట్ అంత క్వాలిటీ లేదు, కానీ TFT LCD డిస్ప్లే కదా, కానీ ఓకే, డిఫరెంట్ లుక్ ఉంది, బాగుంది. దానిపైన మీరు ఏవైనా మీరు యానిమేటెడ్ జిఫ్స్ లేకపోతే ఏవైనా వీడియోస్ ప్లే చేయొచ్చు దానిపైన, లేకపోతే మీ పీసీ స్టాట్స్ అన్నీ, మీ CPU GPU స్టాట్స్, ఎవ్రీథింగ్, మెమరీ అంతా అక్కడ చూపించేటట్టు అట్లా కూడా పెట్టుకోవచ్చు. సైడ్కి 2 లైన్స్ చూస్తున్నారు కదా, అవి ARGB మీకు అది కూడా కస్టమైజబుల్. మీరు మదర్ బోర్డ్ RGB లైటింగ్ తోటి కూడా దాన్ని సింక్ చేయొచ్చు, అంటే మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి. ఇట్లా మీరు CPU స్టాట్స్ పెట్టుకుంటే మీకు ఎవ్రీథింగ్ అక్కడ కంప్లీట్ డీటెయిల్గా కనపడుతూ ఉంటుంది.
ఒకటే ఏంటంటే నేను 2-3 డేస్ నుంచి ఇది ఇన్‌స్టాల్ చేసి యూజ్ చేస్తున్నా గదా! పర్‌ఫార్మెన్స్ వైస్ బానే ఉంది. ఎందుకంటే మీకు గేమ్ ప్లే అది గూడా చూపిచ్చేస్తా. ఎవ్రీథింగ్ కూలింగ్ అది వాళ్ళన్నట్టే 300 వాట్స్ టీడీపీ వరకు మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎలాంటి సాకెట్‌కైనా గానీ కంపాటిబుల్ ఉంది. ఏఎండీ, ఇంటెల్ కొత్త ప్రాసెసర్లు, కొత్త సీపీయూలు అన్నిటికి కంపాటిబుల్ ఉంది. ఒకటే ఏంటంటే ఫ్యాన్ నాయిస్ కొంచెం నాకు ఎక్కువ అనిపిచ్చింది. అది గూడా ఎప్పుడంటే ఇంటెన్సివ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు కొంచెం జయీమని బానే అనిపిచ్చింది. అది ఒకవేళ మీ సీపీయూ టేబుల్ పైన లేకపోతే మీకు దగ్గరలో ఉంటే మాత్రం కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంది. అదే ఏఐఓ కూలర్‌లో అయితే మీకు ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇది దీని పర్‌ఫార్మెన్స్ ఎట్లా అంటే 360 లిక్విడ్ ఏఐఓ కూలర్ ఉంటది కదా! ఆ రేంజ్‌లో దీని పర్‌ఫార్మెన్స్ ఉంది. ఇంకా మీరు గేమ్ ప్లే చూస్తే మీకే అర్థమవుతది. ఎందుకంటే నేను ఈరోజు మంచి సీపీయూ ఇంటెన్సివ్ గేమ్ ఉంటది కదా! AAA టైటిల్ గేమ్స్ అట్లాంటివన్నీ టెస్ట్ చేశాను దీని మీద. మార్వెల్స్‌ది ఆల్వేస్ స్పైడర్ మ్యాన్ 2 గేమ్ ఉంది కదా! అది దీనిపైన గేమ్ ప్లే అవన్నీ మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్‌లో చూపిస్తాను. ఇది అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఆడిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో మీరు చూడొచ్చు టెంపరేచర్. యాక్చువల్‌గా ఏంటంటే 78 డిగ్రీస్ అట్లా ఆ మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంది. మీరు 360 లిక్విడ్ ఏఐఓ కూలర్ ఏసినా గానీ అంతే ఉంటది. అంతా ఓకే ఉంది గానీ ఇంటెన్సివ్ గేమింగ్ అప్పుడు మాత్రం కొంచెం ఫ్యాన్ నాయిస్ నాకు కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపిచ్చింది. అంటే చాలా ఒక జయీమని జెట్ ఇంజన్ సౌండ్ వస్తది కదా! అట్లా వస్తుంది. అదొక్కటి ఆ నాయిస్ రాకుండా ఉంటే మాత్రం అల్టిమేట్ ఉండేది. ఇంకోటేందంటే చాలా పెద్ద సైజ్ అయిపోయింది. మీకు కంపాటిబుల్ పీసీ కేస్ ఉండాలి. ఇంకా ఒక్కోసారి ర్యామ్ పైకి కూడా ఎక్కేలాగా ఉంది. అది అందుకే కొంచెం మీరు కంపాటిబిలిటీ చూసుకున్నాకనే కొంటే బెటర్. ఇది కాస్ట్ వచ్చేసి ₹11,000 అట్లా ఉంది. కొత్తగా లాంచ్ అయింది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన కొత్త ఆల్సైది ఇన్ఫినిటీ సిరీస్ i600 Pro టవర్ ఎయిర్ కూలర్. ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్‌లో రాయండి. అయితే కూలర్ అన్బాక్సింగ్ అంటే మనం ఏదో ఇంట్లో సమ్మర్‌లో వాడే కూలర్ అన్బాక్సింగ్ అనుకోవచ్చు. అది కాదు, ఇది యాక్చువల్ పీసీ సీపీయూ కూలర్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్? లైక్ అయితే కొట్టేసిండ్రు కదా! రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.